శ్రీరామ తులసి బృందావని క్షీరాబ్ది ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఆ రోజు క్షీరాబ్ది శయన వ్రతమును ఆచరిస్తారు. క్షీరాబ్ది శయనుడైన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి తులసి బృందావనానికి వస్తాడు. ఆనాడు సూర్యుడు అస్తమించిన తరువాత సాధకుడు స్నానం చేసి బృందావనంలో సన్నిహితుడైన విష్ణువును పూజించి దానాలు చేయాలి. అందు దీపదానం ముఖ్యమైనది. తులసి హిందువుల అందరికీ ముఖ్యమైనది. తులసి కోట లేని హిందూ గృహమే ఉండదు. ప్రతిదినము లేచిన తోడనే చూడవలసిన పవిత్ర వస్తువులలో తులసి ఒకటి. హిందూ స్త్రీలు ప్రతిరోజు తులసి పూజ చేస్తారు. తులసి మొక్కకు నీళ్లు పోస్తూ యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్య సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వం నమామ్యహం అనే శ్లోకాన్ని చదివి తులసి కోటలో నీళ్లు శిరస్సుపై జల్లుకుంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సాధకుడు తులసి కోటలో కాయతో ఉన్నటువంటి ఉసిరి కొమ్మను ఉంచి పూజించడం ఆచారం. క్షీరాబ్ది శయన వ్రత కల్పంలో తులసీధాత్రి సహిత లక్ష్మీ నారాయణ మున్నగు ప్రయోగాలు కనిపిస్తాయి. ధాత్రి అనగా ఉసిరిక. క్షీరాబ్ది ద్వాదశి నాడు కాయతో కూడిన ఉసిరి కొమ్మను తులసిలో కలిపి పూజించడమే కాకుండా దీని కాయపై ఆవునేతి ఒత్తిని వేసి దీపదానం చేయడం ఆచారంగా ఉంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసిన వస్త్రదానం, సువర్ణదానం, రజిత దానం, దీపదానం కోటి గుణితాలు అవుతాయి. ఈ వ్రతం చతుర్వర్ణాల వారు ఆచరించవచ్చును. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఆ తర్వాత తులసి పూజ అయిన తర్వాత మంగళహారతుల్ని పాడతారు. శ్రీరామ తులసి బృందావని ఆశ్రిత జనలోక పావని కన్యశ్రీ ఆండాళ్ళ కాంతమ్మ తులసమ్మ వందే తులసి బృందే. వన్నే మీరి నట్టి తల్లివి వరపుత్రి కైనట్టి దేవివి అచ్యుత సఖినీకు ముచ్చాల హారతి వందే తులసి బృందే. పచ్చ వెలుతురుగన్న తల్లివి పరమా భక్త కోటి కల్పవల్లివి అచ్యుత సఖినీకు ముచ్చాల హారతి వందే తులసి బృందే. ఈ ఛానల్ చూసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.